ఓకే. మా గ్రంథాల గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని మా గ్రంథాల్లో దేవుళ్ళని నమ్మకపోతే నరకానికి వెళ్తారని మాకు ఎక్కడ ఊళ్ళ మీదకి వెళ్ళి బెదిరించమని చెప్పలే. కానీ మీరు నమ్మపోయినా పర్వాలేదు, మీరు నమ్మకపోయినా పర్లేదని మీరు చెప్పగలరా? నేను చెప్తే పడుకుంటే మీ మతాల్లో నన్ను నమ్మకపోతే నరకానికి పోతారు అని చెప్పేసి మీ దేవుడు చెప్పలేదా? అరే చూడిపోయింది, ఎప్పుడైనా చదివారా నువ్వు? మీ పుస్తకాలు అసలు ఏమేమి ఉన్నాయో తెలుసా నీకు? పొద్దున్నైతే భగవద్గీత సంకలం పెట్టుకుని తిరగటం కాదురా. భగవద్గీత మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి గ్రంథాలు ఉన్నాయి మీరు? వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, శ్రౌత సూత్రాలు, సులభ సూత్రాలు, ధర్మ సూత్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. మరి ఇవన్నీ కూడా ఎప్పుడైనా చదివావు నువ్వు? అసలు నువ్వు పెద్ద పోరమూగుడి. నువ్వు గ్రంథాలు ఎప్పుడు చదివావు? అమ్మాయితో చాటింగ్లు, మీటింగ్లు 12 దాటిందంటే మాత్రం ఇక నీ కథ మామూలుగా ఉండదు. నీ వ్యవహారం నీ బతుకది. ఒకసారి అరే పిచ్చడా, పిచ్చమన్నప్పుడుగా అరే చూడిపోయింది, వినపడుతుందా నీకు? ఒక్కసారి నేను స్క్రీన్ మీద పెడతాను నీ యొక్క మత గ్రంథాల్లో. నేను శాంపిల్ గానే పెడతాను, మరిన్ని కావాలంటే పుస్తకంలో మొత్తం మెన్షన్ చేస్తున్నాను, పెద్ద లిస్ట్. ఎదవా నువ్వు, నీ తెలియకపోతే తెలియనట్టుకున్నారా మీరు? తెలియకపోతే తెలియనట్టుగా ఉండండి, తెలిసినట్టు బిల్డప్లు కాదు. మా దేవుడు ఎక్కడా చెప్పలేదు, మీరు చదివి సత్తే కదా మీరు తెలియటానికి. ఒకసారి స్క్రీన్ మీద పెడతా చూడండి. ఇది బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి కాండం 30వ అధ్యాయంలో చూస్తే, మంగళ స్వరూపుడు శ్రీకృష్ణులకు తన ప్రాణముల కంటే మిన్నైన వాడు, పరమ పవిత్రుడు, జ్ఞానానంద స్వరూపుడు, సనాతనుడు, విష్ణు భక్తులందరిలో శ్రేష్ఠుడు, దేవతల పరమేశ్వరుడు శివుని పూజించని వారు, నిందించువారు బ్రహ్మహత్యా పాపమును పొందుదురు. శివుణ్ణి పూజించినటువంటి వాళ్ళు బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతారంట. తర్వాత ఇది బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి కాండం 30వ అధ్యాయంలోనే, శ్రీమన్నారాయణకు సమర్పించిన నైవేద్యమును తిననివాడు, ప్రతిదినము శ్రీహరి పూజ చేయనివాడు, ప్రతిదినము శ్రీహరిని పూజించనివాడు, పవిత్రమైన శివలింగమును పూజించినవాడు బ్రహ్మహత్యా ఫలితమును పొందును. తర్వాత ఇది బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి కాండం 31వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూల ప్రోతమను నరకమున 100 సంవత్సరములుండును. అచ్చట నరక యాతలను అనుభవించిన తర్వాత 7 జన్మలు పెద్ద పులిగా, 7 జన్మలు దేవాలయమున అర్చకుడిగా జన్మించును. ఉందా లేదా ఇక్కడ? మరి లేదని అబద్ధాలు చెప్తారా? చూడండి, ఇప్పుడు మీకు ఒక భయంకరమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇది ఉపనిషత్ దర్శనం భస్మ జాబాలోపనిషత్తు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. భూసుండ, నా భక్తుడైన వాడు నన్ను పూజించకుండా పండును గాని అన్నాన్ని గాని దేన్ని తినకూడదు. అలా తిన్నవాడు రేతస్సును తిన్నవాడును. అంటే వీర్యాన్ని తిన్నవాడు, స్పెర్మ్ ఉంటది కదా, అలా తిన్నవాడు ఏమవుతాడు? ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా మీ యొక్క దేవుళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మీరు దాచిపెట్టి వాటన్నిటి